కల్లిగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న ఎవి రమణ గారు మాట్లాడుతారు. అధ్యక్షులు ఎలుకట్ట విజయ్ కుమార్ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన అన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారికి, అలాగే అంబాల నారాయణ, ఎలికట్టి విజయ్ కుమార్, జిక్క వీరస్వామి, సంఘాల నాయకులందరికీ పేరు పేరున వచ్చిన వారందరికీ కూడా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క ముఖ్యమైనటువంటి నాయకత్వం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా పార్టీ అధికారంలోకి వస్తే 2 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కొత్త డిమాండ్స్. అంటే ఈ ప్రభుత్వం వచ్చింది, మాకు కొత్త కొత్త కోరికలు మనకు వస్తూ ఉంటాయి, కొత్త డిమాండ్స్ని ప్రభుత్వం ముందు పెడతా ఉంటాం. కానీ ఈరోజు 2 సంవత్సరాలైనా కూడా మనం పెట్టేటువంటి ఈ డిమాండ్స్ కూడా కొత్త డిమాండ్స్ ఏమి లేవు, కొత్త కోరికలు ఏమి కోరట్లేదు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే వాగ్దానాలు చేసిందో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అది అమలు చేయాలి అని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల క్రితం చెప్పింది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వాళ్ళు పెన్షన్ గీతా కార్మికులకి 2000 ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 4000 ఇస్తామని చెప్పి 4000 చూపించిండు. వాళ్ళు 2 ఇస్తున్నారు, మేము 4 ఇస్తామని. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చెట్టు మీద పడితే 5 లక్షలు ఇస్తున్నారు, 5000 చూపించి మేము అధికారంలోకి వస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే చెట్టు మీద నుంచి పడ్డ వాళ్ళకి వీళ్ళు సంవత్సరాల తరబడి ఇవ్వట్లేదు, మేము అధికారంలోకి వస్తే నెల రోజుల లోపట్నే మేము ఇస్తామని చెప్పి అన్నాడు. అట్లనే లిక్కర్ మనం అడగలే, సీనన్న ఉన్నప్పుడు వారి యొక్క ప్రోత్సాహంతో 15% రిజర్వేషన్స్ వచ్చినాయి గౌడులకి, మేము 25% ఇస్తామని చెప్పి అన్నారు, అది కూడా సంతోషపడ్డారు. అలాగే రిజర్వేషన్స్ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా తక్కువ ఇస్తుంది, బీసీలు అంటే ప్రేమ లేదు, మాకు బాగా ప్రేమ ఉంది, మేము 42% ఇస్తామని చెప్పి అన్నారు. అట్లాగే పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు, జనగామకి పాపన్న పేరు పెడతామన్నారు. ఇవన్నీ వింటే అబ్బా వీళ్ళు వస్తే అన్ని పనులు చేసేటట్టుందని చెప్పి మనం అందరం కూడా సంతోషపడ్డాం. నిజంగానే చేస్తారు కాబట్టి మనకంటూ తెలుసు, ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఉట్టి మాటలే అని. కానీ జనం నమ్మిండ్రు, టీఆర్ఎస్ కంటే బాగా చేస్తుందేమని చెప్పి ఓట్లేసింది. ఓట్లేసి 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు చేయలే, ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలే. ఇన్నిసార్లు ప్రభుత్వానికి తెలియజేసినా కూడా అమలు చేయలే. అంటే మనం అధికారులకు మెమోరాండం ఇస్తున్నాం, ప్రతిసారి రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం, చాలాసార్లు చెబుతున్నాం, ఇక స్టేజీ దాటిపోయింది. కొంతమంది మిత్రులు కూడా అంటున్నారు ఇంకా ఎన్నిసార్లు నా ఈ గ్రూప్ మీటింగులు రౌండ్ టేబుల్లు అని. అంటే మనం కూడా కొంత టైం ఇవ్వాలని చెప్పి అనుకున్నాం, ఎందుకంటే మేము మొన్ననే వచ్చినాం, ఇప్పుడే మమ్మల్ని ఇట్లా చేస్తారా ఇట్లా అంటారా అని చెప్పి అంటున్నారు. కానీ 2 సంవత్సరాలైనా కూడా పరిష్కారం చేయట్లేదు. అందుకని మనందరం కూడా చెప్పాల్సింది ఏంటంటే, నువ్వేం చెప్పావు రేవంత్ రెడ్డి గారు, మాకు ఓట్లేస్తే అంటే చేయి చూపించావు, దీనికి ఓట్లేస్తే మీకు ఇవన్నీ చేస్తామని చెప్పి అన్నారు. అందుకోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ జాతి, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా మేమంతా కూడా పరిష్కారం చేయలేదు కాబట్టి మేము కూడా చేయలేబడతాం, కానీ ఈ విధంగా కాదు, పిడికిలి బిగిస్తామని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకోసం దీనికి ఒక కార్యాచరణ ఉండాలి. కార్యాచరణ ఉంటేనే ప్రభుత్వం భయపడదు. ఎప్పుడు వీళ్ళు మీటింగ్లు పెడతారు, చెబుతారు, పోతారు అనేటువంటిది ఉంది. కాబట్టి మేము పోయిన నెల 28వ తారీఖున గీతాన్నల రణభేరి పేరుతో ఒక 10,000 మందికి పైగా సూర్యాపేటలో సభ జరిపాం. ఆ సందర్భంగా కూడా చెప్పాం, ఎన్నోసార్లు మీకు చెప్పినాం, అయినా పరిష్కారం చేయలేదని చెప్పి. ఇప్పటికి కూడా పరిష్కారం చేయకపోతే అసెంబ్లీని ముట్టడించడానికి కూడా సిద్ధం కావాలి అని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తాము. అట్లాంటి కార్యాచరణ కూడా మనం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సార్లు అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారి కాడికి వెళ్ళేది. ఎప్పుడన్నా మన సమస్యలు ఉంటే ఒక మెమోరాండం ఇస్తామని చెప్పంటే పక్క రూమ్లో కూర్చోబెట్టి చర్చించేది, మాట్లాడేది, ఏం చేయాలని చెప్పి అడిగేది. కానీ ఇప్పుడున్నటువంటి మంత్రి ఉన్నాడే, అసలు
ఏమంటారు, దున్నపోతు మీద వాన పడితే కూడా ఎట్లుంటుందో అట్లుంది. ఈ చేతిలో ఇస్తే ఆ చేతిలో వదిలిపెడుతున్నాడు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అన్నని మాజీ మంత్రి వర్యులు అనొద్దు, ప్రజెంట్ మంత్రి వర్యులు అన్నట్టు ఉండాలి. ఎందుకంటే ఎక్కడ తెచ్చినా ఎక్కడ చెట్టు మించి పడినా ఆయనకు సోయి లేదు. గీతా కార్మికులు చెట్టు మించి పడి చనిపోతున్నారు, వికలాంగులు అవుతున్నారు, వాళ్ళ గురించి పట్టించుకోరు. గీతా కార్మికులకి ఎక్స్రేషియో గురించి పట్టించుకోడు, దేనికి పట్టించుకోడు, ఎప్పుడు గీతా కార్మికుల కాడికి రాడు. కానీ అన్న మాజీ అయినా కూడా చెట్టు కాడికి పోతుండు, ఏది చెట్టు కాడికి పోతుండు, తాడి చెట్టు కాడికి పోతుండు, గీతా కార్మికుల కాడికి పోతుండు, అందరి కాడికి పోతుండు. కాబట్టి అసలు మంత్రి శ్రీనివాస్ గౌడే అన్నట్టు అనిపిస్తుంది. అందుకోసం వారు మళ్ళీ పోరాటానికి సిద్ధమవుతూ మనందరం కలిసి గినక చేయగలిగితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం, ఇవన్నీ పరిష్కారం చేసుకోగలుగుతాం. అట్లాంటివి చేసుకోగలిగితేనే మనం ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. మన బీసీ మంత్రి కూడా ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ గారు. వారు కూడా చాలా సందర్భాలలో చెప్పిండ్రు, మీరు మాకు విషయాలు చెప్పండి, ప్రభుత్వంతో మాట్లాడతాం, ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని. మనమే అభినందన సభ పెట్టినాం. ఆ సభలో చెప్పిండు పరిష్కారం తప్పకుండా చేస్తా అని. ఒకవేళ చేయకపోతే వారే చెప్పిండ్రు, ఒకవేళ చేయకపోతే మీరు ధర్నా చేయండి, దాంట్లో నేను కూడా వచ్చి కూర్చుంటా అని చెప్పి అన్నాడు. మరి పరిష్కారం చేస్తావా, మేము ధర్నా చేస్తే వచ్చి కూర్చుంటావా అనేటువంటి పద్ధతుల్లో కూడా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అనేక సందర్భాలలో పోయినప్పుడు, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కూడా అన్న మాట్లాడదామంటే కొంచెం బిజీ ఉంది, తర్వాత మాట్లాడదామంటాడు. మళ్ళీ ఒకసారి పోతే మళ్ళీ బిజీ ఉంది అంటాడు. ఎప్పుడు బిజీ, ఒక 10 మందిని కూర్చొని మాట్లాడదాం, డిస్కషన్ చేద్దామంటే. ఒకసారి అన్నాం, ఎప్పుడైనా మరి మాట్లాడదామంటే అప్పుడు సీనాను ఉన్నప్పుడు ఎమ్మటే మాట్లాడేది, మీరెందుకు మాట్లాడట్లేదని చెప్పన్నా. అంటే రమణన్న ఏం చెప్పాలి, మీరు కాగితం ఇస్తారు, కూర్చుంటారు, ఎక్స్రేషన్ ఏమైందంటారు, పెన్షన్ ఏమైందంటారు, ఇలా ఏమి చేయలేదు కాబట్టి మీకు సమాధానం చెప్పలేనని చెప్పి అన్నాడు. అంటే ఎప్పుడు చెప్తారు మరి? అందుకోసం సమాధానం చెప్పినప్పుడు కూర్చుంటా అంటే మళ్ళీ 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ దాకా ఉండేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు అన్నటువంటి ఏవైతున్నాయో అవి పరిష్కారం చేయాలి అని చెప్పి మనం అడుగుదాం. ఆ పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. ఎందుకంటే చాలా సందర్భాలలో జనాన్ని కదిలించేటువంటి కార్యక్రమం చేయాలి మనం. అదే రేవంత్ రెడ్డి గారు ఎక్స్రేషియోకు సంబంధించినటువంటిది ఆ ప్రభుత్వం చాలా లేటుగా ఇస్తుంది, 1 రోజులు లోపిస్తా అన్నాడు. సంవత్సరం అయినా కూడా ఇవ్వకపోతే ఒకసారి కలిసాం సేఫ్టీ కిట్ల ఆవిష్కరణ సభలో. మరి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వండి అని చెప్పి అంటే చూసిండు, బాగానే ఉంది, తప్పకుండా ఇస్తా, ఇప్పుడే ఇస్తా, ఇక్కడే ఇస్తా అని చెప్పి వెంబటే మంత్రుల ముందు చెప్పిండు. ఇచ్చి కూడా మళ్ళీ సంవత్సరం అవుతుంది. 2024 జూలై 14వ తారీఖున చెప్పిండు. చెప్పి సంవత్సరం అవుతుంటే సంవత్సరం తర్వాత కలెక్టర్ ఆఫీసుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆ బాధితులతోటి నిరాహార దీక్ష పెట్టాం. కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు, భర్తలు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నిరాహార దీక్ష చేసిండ్రు. అయినా కూడా ఇంతవరకు ఇవ్వలే. మనం చెప్పదలుచుకున్నాం, అవి గీతా కార్మికుల యొక్క మహిళలు ఇంతమంది బాధపడుతున్నారు, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, నువ్వు కనుక ఎక్స్రేషన్ ఇవ్వకపోతే వారి గోస ఈ ప్రభుత్వానికి తరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా కూడా చెప్పదలుచుకున్నాం. ఆ విధంగా మీరు ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. నీరా కేఫ్, అసలు కళ్ళు అంటే నీరా అంటే ఒక తెలంగాణలో ఒక షేమ్గా ఫీల్ అయ్యేది. కళ్ళు తాగాలంటే వేరే బీరు, బ్రాండు, థమ్సప్, కోకోకోలా అంటే కొంచెం గౌరవంగా ఉండేది. కానీ సీనాల్లో వచ్చిన తర్వాత ఆ కళ్ళుకు ఒక బ్రాండ్ ఐటమ్గా, కళ్ళు చీప్ డ్రింక్ కాదు, ఇది కూడా మంచి డ్రింక్ అనేటువంటి పద్ధతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం పోయింది. హైదరాబాద్లో నీరా కేఫ్ని పెట్టడం వల్ల ఒక గౌరవంగా మనం బతికేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఆ నీరా కేఫ్ మూసివేయబడ్డది. అట్లనే ఆ నందనంలో ఉన్నటువంటి ప్రాజెక్టు 8 కోట్లు పెట్టి అప్పుడు ప్రారంభిస్తే దాన్ని మిగతా పనులు చేయకుండా అది ఆపినటువంటిది ఉన్నది. అంటే ఏ పని కూడా, సర్వాయి పాపన్న గురించి కూడా చెప్తున్నారు, అంతకుముందు ఇచ్చినటువంటిదే జీవో, సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్ పైన పెట్టాలనేటువంటి. వీళ్ళు వచ్చిన తర్వాత చేసిందంటే భూమి పూజ ఒక్కటి మాత్రం చేసింది. అందుకని మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేటువంటి కార్యక్రమం మీద పెద్ద ఎత్తున పోరాటం చేద్దాం. ఎలాంటి పోరాటానికైనా కళ్ళు గీతా కార్మిక సంఘం సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు మిత్రులారా.